మహోన్నతుడైన దేవుని ఆ దేవునే నీవు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. ప్రైజులో చాలండి. ఆ మాట చివరి మాట మరొకసారి చదవండి. నీవు మహోన్నతుడైన దేవునిని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. అంటే దేవుడు మనకి నివాస స్థలం అని మాట అందరూ వినండి. దేవుడు మనకి నివాస స్థలము. ప్రైజులో హల్లెలూయా. ప్రైజులో అంటే మనకొక పర్మనెంట్ హౌస్ దొరికిందని మాట. పర్మనెంట్ హౌస్ దొరికిందని మాట. ఆ పర్మనెంట్ హౌస్ ఎక్కడ? దేవుడు అని మాట. దేవుణ్ణే మనకి ఆ నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు అని చెప్పింది దేవుని వాక్యం మనకు బోధ. సర్వసాధారణంగా ప్రైజులో సర్వసాధారణంగా మనం చూసినట్టయితే వీలున్న వరకు కూడా సొంతంగా ఒక ఇల్లు ఉండే దానిని అమ్ముకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరని మాట అందరూ వినండి. దానిని అమ్ముకోవడానికి ఎవరు కూడా సొంతంగా ఒక ఇల్లు ఉండే అంటే ప్రత్యేకమైన పరిస్థితిలో అమ్ముతూ ఉంటారు. అది వేరే విషయం. నేను చెప్పేది జనరలీ ఎవరు కూడా ఒక ఇల్లు సొంతమైన ఇల్లు ఉండే ఎప్పుడు కూడా జీవితాంతం అక్కడే నివసించడానికి ఇష్టపడుతూ ఉంటారు. మళ్ళీ తప్పని పరిస్థితుల్లో కొన్ని పరిస్థితుల్లో వస్తుంది, అంటే అమ్మే పరిస్థితి వస్తుంది, అది వేరే విషయం. దాని గురించి నేను మాట్లాడటం లేదు. కానీ చదువే వారి యొక్క మ్యాక్సిమం చూస్తారు, అది అమ్మకుండా ఉండాలి, చివరి వరకు అక్కడ ఉండాలని ప్రైజ్లో మ్యాక్సిమం చూస్తారు. ఒకవేళ మన పరిధిలో లేదు అంటే ఏం చేస్తాం? దానినే ప్రైజ్లో అమ్మి. దేవుని విషయంలో వచ్చినప్పుడు జీవితాంతం ఒక్కసారి దేవుల్ని నివాస స్థలంగా మనం ఎంచుకున్నట్టయితే ఎప్పుడు కూడా దానిని అమ్ముకోవలసిన పరిస్థితి లేదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితి అయినప్పుడు కూడా, అనుకూల పరిస్థితి అయినప్పుడు కూడా, హల్లెలూయా, ఏ పరిస్థితి అయినప్పుడు కూడా దేవుణ్ణి నివాసంగా చేసుకున్నట్టయితే దానినే మనము ప్రైజులో హ్యాండ్ ఓవర్ చేయాలి ఇంకొకరికి చేతిలోకి. అది ప్రైజులో జీవితాంతం ఆ దేవుడే మనకి ప్రైజులో ఆ నివాస స్థలంగా ఉండే మన జీవితములో దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుందండి. మన స్తోత్రం. హల్లెలూయా. అదే హల్లెలూయా. కష్టం వచ్చినా ఎవరు నివాస స్థలము? దేవుడే. ఇబ్బందులు వచ్చినా ఎవరు నివాస స్థలము? దేవుడే. రోగాలు వచ్చినప్పుడు ఎవరు నివాస స్థలము? దేవుడే. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు నివాస స్థలం ఎవరు? దేవుడే. ప్రైజులో ఏదైనా ఫంక్షన్ జరిగినా ఎవరు నివాస స్థలము? దేవుడని మాట. అంటే అక్కడ కీర్తనగాడు ఏం చెప్తున్నారంటే దేవుణ్ణేనా నివాస స్థలముగా ఎంచుకొని ఉన్నాను, దేవుని నామం మహిమపరచబడినగాక. ఈ పగటి వేళ గమనించవలసిన ఒక విషయం ఏంటంటే దేవుల్లో మనము ఉండే ఎన్నడూ దేవుని నుండి ఏం అవ్వకూడదు, తొలగిపోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే చివరి వరకు కూడా గమనించండి, చివరి వరకు కూడా అంటే జీవితములో ప్రైజులో ఆత్మీయ జీవితములో, ప్రార్థనా జీవితములో, విశ్వాస జీవితములో గమనించవలసిన విషయం ఏంటంటే వేరియేషనే రాకూడదని మాట గమనించండి. ఏం రాకూడదండి? వేరియేషన్ అంటే వ్యత్యాసం. ఆత్మీయ జీవితం అంటే దేవునిలో ఉన్న దేవుని సమర్పణలో ఆ వ్యత్యాసం మనకు ఎక్కడ కూడా రాకూడదు. ఇప్పుడు బర్డ్స్ ఉన్నాయి, బర్డ్స్ అంటే పక్షులు గూడు కడతారు. ఎప్పుడు గూడు కడతారండి? గుడ్డు పెట్టి పిల్లలు ప్రైజులో అదే వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఆ గూడు తీసేశారనమాట. దీని స్తోత్రం. ప్రైజులు ఆత్మీయ జీవితములో ప్రైజులో అలా ఉండకూడానికి లేదనమాట. అంటే పర్మనెన్సీ ఉండాలి దేవునితో. గమనించండి, ఆత్మీయ జీవితములో ఆ పర్మనెన్సీ ఉండాలి, ప్రార్థనా జీవితములో ఆ పర్మనెన్సీ ఉండాలి, విశ్వాసములో ఆ పర్మనెన్సీ ఉండాలి. దేవుని వాక్యములో చాలా చోట్లలో ఆ విషయం మనకు కనిపిస్తుంది అన్నమాట. క్రైస్తవ జీవితంలో వచ్చిన తప్పే అది. ఏంటి? గూడు కట్టి ప్రైజులో అంటే గుడ్డు పెట్టడానికి మాత్రం గూడు కడతారు. ఆ పని అయిపోయిన తర్వాత గూడు తీసేసి ప్రైజులో ఫ్రీగా ఆ ప్రైజులో ఇష్టం వచ్చినట్టు అదే ప్రైజులో అదే ఎగిరడానికి లేకపోతే ప్రయాణం చేయడానికి తపన ఎవరికి ఉంది? ఆ యొక్క బర్డ్స్ ఉన్నట్టు
మనం దేవునిలో ఉన్నప్పుడు అవసరానికి మాత్రం ఆయనలో గూడుగట్టి ఉండి ప్రైజులో తరువాత ప్రైజు ఆ నివాస స్థలమును తీసివేయడానికి దేవుడు ఇష్టపడటం లేదని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా చోట్ల ఉంది, అందం వరకు నమ్మకంగా ఉన్నవారు ఒక్కసారి చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3:14 వాక్యం చదువు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3:14 ఒకసారి చదువు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3:14. మీరాయన శబ్దము విని వినినేడల చాలండి. దానిలో 13 ఒకసారి అయితే 13 చదవండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ జీవపర్యంతమని ఒక మాట మనకి లేదా, అది చివరి వరకు. ప్రైజ్ ది లార్డ్. 3వ అధ్యాయంలో ఉండగానే ప్రతిదినము ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనుడి, ఏలైనగా అది మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అందము వట్టుకు గట్టిగా చేపట్టినీడల. అందరు వినండి, ఆ మాట చాలా ముఖ్యమైన. క్రీస్తులో పాలువారే ఉండాలంటే మొదటి ఉన్నని దృఢ విశ్వాసము అందం వరకు గట్టిగా చేపట్టినీడల నీకు క్రీస్తుతో పాటే ఉందంట, పాలుబారా అవుతా అంటే రిలేషన్షిప్ ఉందంట, లేకపోతే ఆ యొక్క ఫెలోషిప్ ఉందంట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మొదటి ఉన్న విశ్వాసం, మొదటి ఉన్న ప్రేమ, మొదటి ఉన్న ప్రార్థనా జీవితం, మొదటిలో ఉన్న ఆరాధన, మొదటి ఉన్న ఆసక్తి ఏం చేయాలి? చివరి వరకు ఉండాలి. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రాబ్లం ఏంటి? ప్రైజులో ప్రభువును నివాస స్థలముగా చేసుకున్న తర్వాత జీవితాంతం ఆయనే మనకు నివాస స్థలంగా ఉండాలని మాట. ఇందాక చెప్పినట్టు పక్షులు కూడు కట్టినట్టు మనము ప్రైజులో దేవుని నివాస స్థలముగా మనం ఉంచకుండా మొదటిలో ఉన్న విశ్వాసము, మొదటిలో ఉన్న ఆసక్తి, మొదటిలో ఉన్న ప్రార్థన, ఆ మొదటిలో ఉన్న క్రమము అది చివరి వరకు ఉండాలి అని. అప్పుడు మాత్రమే మీకు దేవునితో ఏముంటుంది? ఫెలోషిప్ ఉంది. గమనించండి ప్రైజ్లో, అది ఎక్కడైనా తప్పిపోతే దేవునితో ఫెలోషిప్ లేదని దేవుని ఆ మాట ద్వారా. అందుకనే మనం ఎప్పుడు కూడా ఏమనుకోవాలి? నేడు నేడు నేడు. ఒక్కసారి ఎప్పుడో చెప్పినట్టు నేను స్తోత్రం, గుర్తుందా లేదా తెలియదు. నేడు, ఈరోజు క్రైస్తవ జీవితములో ఆ యొక్క పదం చాలా ముఖ్యమండి. ఏంటది? నేడు. ప్రైజులో నేడు నీవు విశ్వాసములో ఉన్నారా? నేడు నీవు హల్లెలూయా భయభక్తి కలిగి ఉన్నావా లేదా? నేడు నీవు వాక్యములు పాటిస్తున్నారా లేదా? నేడు నీవు ప్రైజులో ఆ ఆసక్తి కలిగి ఉన్నారా లేదా? ఆ యొక్క పదం చాలా ముఖ్యమండి. దేవుని స్తోత్రం. అందుకనే నేడు అని యొక్క రోజు పదం ఉండగానే, లేకపోతే ఆ యొక్క రోజు ఉండగానే అక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో మనకు కావలసినది నేడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న ఒకప్పుడు మేము బాగా ప్రార్థన చేసేవాళ్ళమండి. ఏ ప్రయోజనం ఉందా? ఒకప్పుడు మేము రెగ్యులర్లీ దేవుని సన్నిధికి వెళ్ళే ఏ ప్రయోజనం ఉందా? ఒకప్పుడు మేము బాగా ప్రైజులో విశ్వాసం కలిగి ఉపవాసం చేసి ప్రార్థన చేసేవాళ్ళమండి. ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదు. నేడు వాట్ ఈస్ యువర్ కండిషన్ టుడే? ప్రైజులో మొదటిలో ఉన్న విశ్వాసమే, మొదటిలో ఉన్న ఆ యొక్క జీవితమే ఎక్కడ వరకు ఉండాలి? చివరి వరకు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుణ్ణే నా జీవితాంతం ఏమని ఉంచారంట?
నివాస స్థలముగా ఉంచారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ ఒక్క చోటులో కాదు, అనేక చోట్లలో ఆ యొక్క పదం వస్తుంది. అందం వరకు, లేకపోతే ప్రైజులో గమనించండి, ఆ యొక్క ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ప్రైజు 25-26 ఒకసారి చదవండి. ప్రైజులో అక్కడ కూడా ఒక పద, ఆ పదం నాకు వస్తే చాలు. ప్రైజులో మొత్తం నేను వచ్చే వరకు జయించు, అందం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి అధికారం ఇచ్చదను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈరోజు సబ్జెక్టు మీరు ఎవ్వరు కూడా మర్చిపోకూడదు. ఏంటిది? అందము వరకు, చివరి వరకు. మొదటిలో ఉన్నది చివరి వరకు. ప్రైజులో వెనకంజ వేయటం అంటే అందరూ కూడా వినండి, చాలామంది విండు వెనకంజ వేశారు, వెనకంజ వేస్తారు అంటే దాని అర్థం ఏంటి? ఆ నేడు అనబడిన అనుభవము లేదు. ఒకప్పుడు ఏదో ఉండేది, ఒకప్పుడు ఏదో ప్రైజులో గూడు కట్టా, ఒక్కరోజు గూడు కట్టా, ఇప్పుడు గూడు లేదు. ఆ అనుభవంలో ఉండడానికి దేవుడు ఇష్టపడటం లేదని మాట. నేడు అనగానే ప్రైజులో చివరి వరకు అంటే ఏంటది? దేవుని రాకడ, లేకపోతే మన మరణం. గమనించండి, దేవుని రాకడ లేకపోతే మన మరణం. అందం వరకు గమనించవలసిన విషయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే ప్రకటన గ్రంథం 2:10 కూడా ఒకసారి చదవండి. 2వ అధ్యాయం 10వ వాక్యం కూడా చదవండి. కనుక 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటి వరకు అండి? మరణం వరకు నమ్మకంగా ఉండండి. గ్యాప్ రాకూడదని అర్థమని మాట గమనించండి. స్తోత్రం. బాప్టిజం ఇచ్చిన తర్వాత ప్రైజులో నీళ్ళ నుండి పైకి వచ్చినప్పుడు కూడా పాస్టర్ గారు ఇచ్చే ఆశీర్వాదం ఏంటండి? మరణం వరకు నమ్మకంగా ఉండే నీవు జీవ కిరీటము పొందుతావని చెప్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే నేడు అని పదము అంటే ఆ యొక్క మాట మనకు ఎప్పుడు ఉండాలి. నేడు నా పరిస్థితి ఏంటి? ప్రైజులో నిన్న ప్రార్థన చేసావు, కరెక్టే. నేడు హల్లెలూయా, హల్లెలూయా. ఆ నేడు ఆ పరిస్థితి గురించి దేవుడు నిన్ను అడుగుతున్నారని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఉన్న చూడండి ప్రైజ్ మత్తయి సువార్త ప్రభు చెప్పిన మాట చూద్దాం. ప్రభు చెప్పిన మాట 24వ అధ్యాయం 14వ వాక్యం చెప్తామండి. చదవండి. 24:14. మత్తయి సువార్త 24:14. మరియు సకల జనమునకు కాబట్టి అందం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అందరూ వినండి. ఎప్పటి వరకు? అందం వరకు సహించిన వాడే రక్షణ పొందుతారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందం వరకు. ప్రైజులో ఆ యొక్క మాట ఎన్నడూ కూడా మర్చిపోమాకండి. దేవుని స్తోత్రం. అందం వరకు జీవితాంతం ఎంత కష్టపడినా గమనించండి, చివరిలో ప్రైజులో దేవుని యొద్ద నుండి సొలొమోను ఎన్నో కార్యాలు దేవుని కొరకు చేశారా లేదా? చెప్పండి. పెద్ద మందిరము కట్టేశారని మాట గమనించండి. అనేక కార్యములు. అందములో ఏం జరిగింది? ప్రైజులో తన భార్యలు విగ్రహం వైపు తన హృదయమును తిప్పివేసినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుండే. చివరి వరకు గమనించండి. చాలామంది యొక్క పేరులు ప్రైజులో విశ్వాస వీరుల యొక్క పట్టికలో జాబితాలో ఉంది, కానీ సొలొమోను యొక్క పేరు లేదని మాట. ప్రైజులో పరలోకంలో స్థానం ఉందా లేదా నేను చెప్పటం లేదు, కానీ ఆ లిస్టులో మాత్రము దావీదు తరువాత ప్రైజులో గమనించండి. ప్రైజులో హల్లెలూయా సొలొమోను రావాలి, కానీ అక్కడ ఏమీ పేరు మనకి హల్లెలూయా సమూయేలు ప్రవక్తలు ఇలాగ చెప్తూ వెళ్ళారని మాట గమనించండి. అంటే అంత్యం వరకు జీవితాంతము
గమనించవలసిన విషయం అన్నమాట. ఒక మాట కూడా చదివి మనం ముందుకు సాగుతాం. దేవుని స్తోత్రం. ఇబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం. ఇబ్రీయులకు రాసిన పత్రిక 6:11 మనం చదువుతామండి. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను పోలి పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరచిన ఆసక్తిను తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం కనపరచాలండి? ఆసక్తి. ఇదివరకు చూపించిన ఆసక్తి తుదుమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. దేవుని స్తోత్రం. కోరండి. హల్లెలూయా. అంటే కొన్ని రోజులు ఒక ఉద్రేకం కాదండి మనకు కావలసినది. కొన్ని రోజులు ఒక ఉజ్జీవం కాదు మనకు కావలసినది. లేకపోతే ప్రారంభ దినములో ప్రైజులో ఆసక్తి కలిగి ఉండటం కాదు. ఒక ప్రైజులో లెవెల్లోనే మనం చివరి వరకు ఏం చేయాలి? మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. ఆసక్తి ఉండాలి, ప్రార్థన ఉండాలి, జీవితం ఉండాలి ప్రైజులో. అదేవిధంగా క్రమశిక్షణ ఉండాలి ప్రైజులో. ఇదన్నీ కూడా దేవుడు కోరుతున్నారు కనుక నేడు అనే విషయం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేడు ఎని యొక్క విషయము మర్చిపోకూడదని యొక్క సత్యం మనం గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనా హల్లెలూయా పరిగెట్టినప్పుడు అంటే ప్రైజ్లో గమనించండి. అథ్లెటిక్స్ శాఖ కూడా మనకు తెలుసు. అంటే పరిగెడిలో మనకు ప్రైజ్లో గమనించండి. బాగా పరిగెడుతున్నారు. చివరి నిమిషం వచ్చినప్పుడు ప్రైజ్లో పరిగెట్టలేదు, తగ్గిపోయింది. ఇంకొకరు ముందుకు వచ్చారు. ప్రైజ్ ఎవరికి వస్తుందండి? ముందుకు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరి వరకు ప్రైజులు. ఆ కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలు అని చెప్పుకొని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది కనుక ప్రైజులో కంటిన్యూటీ ఉండాలి దీనికి ఆత్మీయ జీవితానికి. లేకపోతే మొదటి చదివిన వాక ప్రైజ్ ఆయననే నా నివాస స్థలముగా తీసుకుని ఉంటారు, ఎంచుకున్నారు ఏనియో. అందుకనే మనం ఏం చేయాలంటే ప్రైజులో ఆత్మీయ జీవితములో కంటిన్యూటీ ఉండాలి. ప్రైజులో గమనించండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజులో కంటిన్యూ. ఏ విషయములో? ప్రార్థన విషయములో, ఆసక్తి విషయములో, విశ్వాస విషయములో, దేవుని సన్నిధిలో వెళ్ళే విషయములో, ఉపవాసం చేసే విషయములో, అన్ని విషయములో ఆ కంటిన్యూటీ చివరిలో ఎంత ప్రైజులో ఒక్కసారి. అందుకనే ఆత్మీయ ఎదుగుదల గురించి దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మాట దునిస్తాం. ఆత్మీయ ఎదుగుదల గురించి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. నిన్న రాత్రి కూడా మనం చెప్పాము ప్రైజులో ఆత్మీయ ఎదుగుదల అంటే మన యొక్క జీవితమును నడిపించడానికి ఎవరికి బాధ్యత అప్పచెప్తున్నారు? ఆత్మకి అప్పచెప్తున్నారు. ఆ స్థితిలోకి మనం రావాలని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక ఇబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోకి మనం వద్దామండి. అక్కడ కొన్ని మాటలు మనకు కనిపిస్తుంది. మొదటి నుండి చదవండి. కొన్ని మాటలు మనం చదివి ప్రైజులో ముందుకు సాగుతా. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసమును, కూర్చిన బోధయు, ఆత్మ నిక్షేపమును, తీర్పును అనే పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణమౌటకు సాగి. చూడండి అక్కడ ఒక మాట. అక్కడ బాప్టిజం ఉంది, రక్షణ ఉంది, హస్త నిక్షేపణ ఉంది, ప్రైజులు మృదుల పునరుత్థానం ఉంది. ఇదన్నీ కూడా మూలపాఠం అండి. ఇదన్నీ కూడా ఎల్కేజీ అండి. దేవుని స్తోత్రం. లేకపోతే బాలపాఠం అండి. ప్రైజులో ఎప్పుడు ఆ స్థితిలో ఉండకూడదండి. అందరూ వినండి. ఎప్పుడు అది మర్చిపోండి. అంటే రక్షణ పొందాము, ప్రైజులో బాప్టిజం తీసుకున్నాము, అయిపోయింది. ప్రైజులో ఎనీ రోజు చెప్పుకొని నేను బాప్టిజం పొందే వ్యక్తిని అనుకొని కాదు. ప్రైజులో ఇంకా అది అన్నీ కూడా మానేయటం అంటే ప్రైజు ఆ అనుభవాలు అయిపోయింది. అక్కడ నుండి ఇంకొక స్థాయిలోకి మీరు
సాగిపోండి. అక్కడ ఉంది ఏంటి? క్రీస్తులో సంపూర్ణలమవటానికి సాగిపోండి అని చెప్తున్నారనమాట. దేవుని స్తోత్ర. హల్లెలూయా. మారు మనసు అవసరము, రక్షణ పొందటం అవసరము, బాప్తిసం తీసుకోవటం అవసరము, పరిశుద్ధాత్మని పొందుకోవటం అవసరము, ప్రైజ్లో హస్త నిక్షేపణం అవసరము, లేకపోతే మృదుల ఇదన్నీ అవసరమే. అది మూలపాఠమని యొక్క విషయాన్ని గమనించి ఏం చేయాలంటే క్రీస్తులో మీరేం చేయాలి? సంపూర్ణులు కావాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్ర. హల్లెలూయా. సంపూర్ణులు కావాలంటే మధ్యలో గ్యాప్ రాకూడదు. హల్లెలూయా. మధ్యలో ఏం రాకూడదండి? గ్యాప్ రాకూడదండి. ప్రైస్లో ఈఎంఐ కట్టేవారు ప్రైస్లో మనం ఈ కినాల్లో ఈఎంఐ అందరికీ తెలుసు. గమనించండి. గ్యాప్ వస్తే చెప్పండి, గమనించి గ్యాప్ రావడానికి లేదు. దేవుని విషయంలో గ్యాప్ రావడానికి లేదు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రార్థనలో గ్యాప్ రావడానికి లేదు. మరలా మనం చెప్పడానికి నేను ఇష్టపడేది ఏంటంటే ప్రైజ్లో ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా హల్లెలూయా స్తోత్రము తగ్గిపోయే పరిస్థితి రాకూడదని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్ర. హల్లెలూయా. 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 ప్రైజ్లో ఇంకా 7 ప్రైజ్లో 8 కూడా వాక్యం కూడా ఒకసారి చదవండి ఆ యొక్క అధ్యాయంలోనే. ప్రైజ్లో అందుచేత మూలపాఠములు మానేసేయండి, ఆయనలో మనం ఎదుగుదల పొందాలంటే కంటిన్యూస్ ప్రాసెస్ అని మాట. గ్యాప్ రాకూడానికి లేదు, గ్యాప్ రావడానికి లేదు. తర్వాత అందరు కూడా వినండి. ప్రైజ్లో ఒక్కసారి కూడా మాట ఎత్తుకొని చదవండి. పైన వాక్యం కూడా ఒక్కసారి వెలిగింపబడిన తరువాత పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలు పొంది దేవుని దివ్య వాక్యమును ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు విషయములో చాలండి. ప్రమాదకరమైన ఒక విషయము గ్యాప్ వస్తే, అందరూ వినండి, ఏంటది? గ్యాప్ వస్తే దేనికి? దేవుని విషయములో ఇదివరకు కూడా అదే చెప్తూ వస్తున్నాను. గ్యాప్ వస్తే అంటే రక్షణ పొందారు, పరలోక సంబంధమైన మనం అనుభవించాము, ప్రైజులు అన్య భాషలో మాట్లాడారు, లేకపోతే ఆ అభిషేకం పొందారు, ప్రైజులు వాక్యములో కట్టబడారు, అన్నీ కరెక్టే. ప్రైజులు అటువంటి వారు తప్పిపోతే అంటే అక్కడ గ్యాప్ వచ్చినట్టయితే ఏం చేస్తున్నారంట? తమ విషయములో దేవుని కుమారులను మరలా సిలువేసిన వారంగా ఉండున్నామని దేవుని వాక్యం చాలా స్పష్టంగా బోధిస్తుందని మాట. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అంటే ఒక్క కార్యం రోజు మనం చేస్తూ వస్తున్నాము, ప్రైజ్లో అదినే మానేస్తే, ఒక్కరోజు గ్యాప్ వచ్చినా కాదు నేను అనేది, దాన్నే మానేస్తే మరలా మనం ఏం చేస్తున్నాము? ప్రభువుని సిలువ వేసేవారంగా ఉంటున్నామంట. అందుకనే కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పాం. ఆత్మీయ జీవితం అనేది ఎప్పుడు కూడా గ్యాప్ రాకుండా చివరి వరకు అంతం వరకు ప్రైజులో నమ్మకంగా ఉండని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మాట. దేవుని స్తోత్రం. మరలా ప్రభువును ఏం చేసేవారం అవుతుందో? సిలువ వేయచ్చు, బాహాటముగా అవమానపరచుచున్నామని మాట. తర్వాత కనుక మారు మనసు పొందినట్లు నూతన పరచుట ప్రైజులో గమనించండి. అంటే ప్రైజులో అసాధ్యమని అక్కడ ఎందుకు మాట్లాడారంటే తిరిగి రావడానికి ఇష్టం లేక ప్రైజులో ఆ గ్యాప్లోనే ముందుకు సాగితే ప్రైజులో మనస్సు మారినట్టయితే ప్రైజులో మనస్సును కఠినపరచినట్టయితే మరలా ఆ ప్రైజులో ఆ అనుభవంలోకి రావటం. మనస్సుని కఠినపరచకూడదు. అదే ఇబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నాము. నేడు ఎని మాట ప్రైజులో వినండి, మీ వాట వినుచుండగా మీ యొక్క హృదయమును ఏం చేయకూడదు? కఠినపరచకూడదని దేవుని వాక్యం. దేవుని స్తోత్ర. హల్లెలూయా. కఠినపరచే హృదయం ఉండే వారినే మరలా నూతనపరచబడానికి చాలా అసాధ్యమని దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మన దేవుని స్తోత్రం. అంటే కఠిన హృదయం, అదే కఠిన హృదయం మీలో ఎవరికి ఉండకుండా గమనించండి. నేడు
చాలా ముఖ్యమైన పదం క్రైస్తవ జీవితంలో. ఏంటది? నేడు. ప్రైసలో. వాట్ ఈస్ యువర్ కండిషన్ టుడే? ప్రైసలో. హల్లెలూయా. వాట్ ఈస్ యువర్ కండిషన్? ఈరోజేంటి నీ పరిస్థితి? గమనించండి. జ్ఞాపకం ఎక్కడైనా ఉందా? అప్పుడున్న ప్రార్థన ఇప్పుడు ఉందా? అప్పుడున్న ఆసక్తి ఇప్పుడు ఉందా? అప్పుడున్న లోబడే తత్వం ఇప్పుడు ఉందా? అప్పుడున్న విశ్వాసం నీకు ఇప్పుడు ఉందా? అప్పుడున్న ప్రార్థనా జీవితం నీకు ఉందా? అప్పుడున్న ఉపవాసం నీ జీవితంలో ఉందా? ప్రైజులు. ఇదన్నీ కూడా దేవుడు అడుగుతూ ఇప్పుడు వాట్ ఈస్ యువర్, ఇప్పుడు ఉండొచ్చు నేడు. ఆ పదం ఎప్పుడు మర్చిపోమాకండి. ఆ భాగంలో ఒకసారి వస్తామండి. ఆ భాగం ఒకసారి కూడా చదవండి. ఆ 3వ అధ్యాయంలో మీరాయన శబ్దము విననేడలా కోపం పుట్టించినప్పుడు వలె పాపము కలగా భ్రమచేత నేడు అనబడిన సమయము ఉండగానే ప్రతిదినము. చూడండి, నేడు అనే సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకరికి బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా దృఢ విశ్వాసం అందం వరటు దేవుని నామానికే మహిమ కలిగిన గాక. ఎందుకు బుద్ధి చెప్పాలండి? మొదటిలో ఉన్న విశ్వాసము అందం వరకు. దేవుని స్తోత్రం. చిన్న మార్పు వస్తే ఈజీగా తెలిసిపోతుందండి. ప్రైజ్లో. హల్లెలూయా. ప్రైజ్. మీకు తెలుస్తుందో నాకు తెలియదు, కానీ మీలో కొంచెమైన 1 సెంటీమీటరు డిఫరెన్స్ వచ్చినప్పుడు కూడా మాకు తెలిసిపోతుంది. ప్రైజ్లో. గమనించండి. మళ్ళీ చెప్తున్నారా లేదా అదే వేరే విషయం. ప్రైజ్లో. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఒక్కరినొక్కరు ఏం చేసుకోవాలి? బుద్ధి చెప్పుకోండి. ఒక్కరిలో మార్పు వచ్చినట్టు తెలిస్తే తప్పనిసరిగా చెప్పండి. అది రిసీవ్ చేయడానికి కూడా మనసు కూడా మనకు ఉండాలని మాట తెలుస్తాం. హల్లెలూయా. ఒక్కరిలో మార్పు వస్తే బ్రదర్ ప్రైజ్లో తప్పి కొంచెము మార్పు నీలో కనిపిస్తుంది, సరి చేసుకోండి అని చెప్తే చెప్పడానికి వాళ్ళ ఆర్జవం మనకు ఉండాలి, రిసీవ్ చేసి మనసు ఉండాలి. సిస్టరు ప్రైజ్లో కొంచెం సరి చేసుకోండి. ప్రైజ్లో నేడు దానినే సరి చేస్తూ వెళ్ళండి. ఇప్పుడు తప్పు వచ్చింది, ఇప్పుడే సరి చేసుకుంటే సరి అవుతుంది. ఒక్కటి తప్పు వస్తే నెక్స్ట్ ఏమవుతుంది? ఇంకొకటి తప్పు వస్తుంది, ఇంకొకటి. ప్రైజ్లో. హల్లెలూయా. హల్లెలూయా. మోటార్ సైకిల్ ప్రైజ్లో ఒక్క నట్టు లూస్ అయితే వెంటనే టై చేస్తే ఇంకొకటి లూస్ అవ్వదు. ప్రైజ్లో. బ్రదర్ తంబి ఉన్నారు, ఆయన ప్రైజ్లో మోటార్ మెకానిక్. ప్రైజ్లో అప్పుడప్పుడు ఏం చేసుకోవాలి? ఆ ఒక్క నట్టు టై చేస్తే ప్రైజ్లో ఆ ఒక్క నట్టు టై చేయకుండా బెత్తకం చూపిస్తే దానితో అటాచ్డ్ ఇంకొకటి ఊడిపోతుంది. ప్రైజ్లో. షార్ట్ దినములోనే ఆ మోటార్ సైకిల్ ఏమవుతుంది? ఆత్మీయ జీవితములో దినదినము మీరేం చేసుకోవాలంట? బుద్ధి చెప్పుకోండి. ప్రైజ్లో. అప్పుడున్న విశ్వాసము నేడు దినముండగానే. హల్లెలూయా. హల్లెలూయా. నేడని దినముండగానే ప్రతిదినము దానిని ఒక్కరినొక్కరేం చేసుకోవాలి? బుద్ధి చెప్పుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 6వ అధ్యాయము 11, 12 కూడా ఒకసారి చదవండి. మీరు మాందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతును పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును పరిపూర్ణమగు నిమిత్తము. చాలండి. అంటే దేని కొరకు? నిరీక్షణ పరిపూర్ణమవుటకు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. నిరీక్షణ నిరీక్షణ ఏంటి మనది? దేవుని రాకడలో ఎత్తబడటము, దేవుని రాకడలో రూపాంతరం చెందటము, దేవుని రాకడలో ప్రైజ్లో ఎత్తబడటం మన నిరీక్షణ. వేరే ఏమీ లేదండి. దేవుని స్తోత్రం. ఆ నిరీక్షణ ఏమవ్వాలి? పరిపూర్ణమవుటకు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రైజ్లో డౌట్ రాకూడదు. ప్రైజ్లో డౌట్ రాకూడదు. ప్రైజ్లో డౌట్ ఎందుకు వస్తుంది? ప్రైజ్లో. హల్లెలూయా.
నేడు అనే దినం ఉండగానే ప్రైజ్ ఆ విషయం మర్చిపోతే ఏమొస్తుంది? డౌట్ వస్తుంది. ప్రైజ్ లో హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లో. ఇప్పుడు డౌట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఏం చేయాలి? ప్రభు ఈరోజు వస్తే ఎంతమంది వెళ్తారని చేయి చూపించమంటే తెలిసిపోతుందని మనకు తెలుస్తుంది. హల్లెలూయా. ప్రభు ఈరోజు వస్తే ఎంతమంది ఎత్తబడతారని ఒక ప్రశ్న అడిగితే తెలుస్తుంది డౌట్ ఉందా లేదా అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి డౌట్ అండి. దేవుని స్తోత్రం. ప్రైస్తులు ఆ డౌట్ కలిగిన జీవితం వద్దండి. దేవుని స్తోత్రం. ప్రభు రాబోతున్నాడు. ప్రైసలో దేవుల్లో మనం ఉండే తప్పనిసరిగా మనం ఎత్తబడే వారంగా ఉండదు. హల్లెలూయా. ప్రైసలో విశ్వాసం కలిగిన వారు ఒకసారి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రశ్న నేను అడగటం లేదు. ప్రైసలో ఏంటి ఏంటది? ఎత్తబడేవారు కన్ఫర్మిటీ ఉన్నవారు చేసి చూపించమంటే ప్రైసలో సందేహం మరలా తీసుకురావడానికి నాకు ఇష్టం లేదు. కానీ అందరూ కూడా ఆ యొక్క నిరీక్షణ ఏం చేసుకోవాలి? సంపూర్ణతలోకి. హల్లెలూయా, ప్రైసలో హల్లెలూయా. ఈరోజు నేను ఎత్తబడతానండి, రేపు చెప్పాలి తప్పనిసరిగా ఎత్తబడతానండి. తెలుసుకోవాలి అంటే సంపూర్ణలోకి అదే నడిపించారు. హల్లెలూయా, ప్రైసలో. ఒకవేళ నిన్న దేవుని కృప ఉండే ఎత్తబడతానని చెప్తారేమో, కానీ ఈరోజు ఏం చెప్పాలి? నేను ఎత్తబడతాను. రేపేం చెప్పాలి? ఖచ్చితంగా నేను ఎత్తబడతాను. ప్రైసలో హల్లెలూయా. అదే నిరీక్షణ ఏమవుతుంది? పరిపూర్ణం అవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగా పరిపూర్ణం అవ్వాలంటే గ్యాప్ రాకూడదని మనతోని స్తోత్రం. ఏంటది? గ్యాప్ రాకుండా నేడు. ఆ మాట నాకు బాగా ఇదైందని మాట పనిస్తాను. ఏంటది? నేడు. ప్రైసలో వాట్ ఈస్ ద ప్రెసెంట్ కండిషన్ ఈరోజు? ప్రైసలో. ఎందుకంటే ప్రభు వచ్చేది అది గమనించండి. ఒకప్పుడు నీకు ప్రైసలో 10 ఎకర్ ల్యాండ్ ఉండే ఏ ప్రయోజనం? ఇప్పుడు లేదు కదా. హలో, ఒకప్పుడు పెద్ద కంపెనీ నడిపించారు, ఇప్పుడు లేదు కదా. అంటే ఊరికైనా చెప్తున్నాను నేను, గమనించి. అదే పరిస్థితి అనమాట. అదే ఆ రీతిలో వస్తుంది. గమనించండి. పెద్ద కంపెనీ నడిపించారు, 1000 మందికి ఉద్యోగం ఇస్తారు, ఇప్పుడు ఏమీ లేదు. ప్రయోజనం ఉందా? లేదు. ప్రైసలో గమనించండి. లేకపోతే 1000 ఎకర్ ఉంది, అది ఇప్పుడు నేడు. ప్రైసలో మలయాళం అంటారు, వాళ్ళ ఇంటిలో 10 ఏనుగ ఉండేది. ఏనుక అంటే ఎలిఫెంట్. ఇప్పుడేంటి? ఏం లేదు. ఆత్మీయ జీవితంలో ఒక్కప్పుడు ఉండేదండి, అది కాదు. ప్రైసలో ఇప్పుడు ఉందా? హల్లెలూయా. ప్రభు అన్నారు శిష్యులతో, ప్రైసలో స్తోత్రం, ఇప్పుడు పట్టుకున్న చేపలు. పాత అక్కర్లా. ప్రైసలో ఇప్పుడు పట్టుకున్న చేపలు ఏదైనా ఉందే తీసిరండి అని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే దేవునితో ఉన్న బంధము, దేవునితో దేవుణ్ణి నివాస స్థలముగా మీరు చేసుకున్నారు. ఎప్పుడు అక్కడే ఉండండి. అది మన జీవితంలో ఆశీర్వాదం అండి. కింద ఉంది, అతని నేను అండి వెంబడిస్తున్నానని తెలుస్తాం. అతడు నన్ను ప్రేమించుచున్నాను కనుక నేను అతన్ని దేవుని తప్పించదని. ప్రైసలో ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు గమనించండి. ఏంటి? ప్రైసలో గ్యాప్ రాకూడదు ఆత్మీయ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కప్పుడు సమయానికి వచ్చేవారం అయితే ఇప్పుడు కూడా అంతే. ప్రైస్లో గమనించండి. ఎక్కడైనా ఒక్క ప్రైస్లో ఆ యొక్క నట్టంది అది. ప్రైస్లో గమనించండి. ఒక్కప్పుడు బాగా ఇప్పుడు కూడా ప్రార్థన చేయండి. నడుస్తూనే ప్రార్థన చేయండి, కూర్చుని ప్రార్థన చేయండి. ప్రైజ్లో స్నానం చేసినప్పుడు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రయాణం చేసినప్పుడు ప్రార్థన చేయండి. ప్రైజ్లో మోకరిశాలని లేదు. గమనించండి. మీ యొక్క పరిస్థితిని బట్టి దాన్ని బట్టి ప్రైజ్లో ప్రయాణం చేస్తూ ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రైజ్లో అంటే దేవుని గూర్చి ఉన్న ఆలోచన మనసు నుండి ఎప్పుడు కూడా దూరమైపోకుండా ప్రైజ్లో మనము చివరి వరకు కూడా అంత్యం వరకు కూడా సహిస్తూ, కష్టాలు వస్తుంది, అదే ప్రభు చెప్తున్నారు. కష్టాలు వస్తుంది, ఇబ్బందులు వస్తుంది, ఆయన అంతం వరకు సహించేవాడు ధన్యుడని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కనుక ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్లో దేవుని కొరకు నిలబడడానికి ఆ తాపత్రయం, ఆసక్తి విషయములో మాందెలు కాక. దేవుని నామ ఆసక్తి ఉండే చాలండి. దేవుని స్తోత్రం. జీవితం బాగుపడుతుంది. దేనికైనా ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఇప్పుడు ఆత్మీయ జీవితమని మాత్రం కాదు, భౌతిక జీవితమైనా ఏముండాలి?
ఆసక్తి ఉండే జీవితం బాగుపడుతుంది, ఆత్మీయ జీవితం కూడా అంతే కనుక ప్రైజ్లో అటువంటి వారినే దేవుడు చూస్తున్నారని మాట. ప్రైజ్లో హల్లెలూయా. ఆసక్తి మనం ఘనపరచే విధంగా ఉండి ప్రైజ్లో దేవుని ఎదురుండి దేవునినే మనం నివాస స్థలముగా చేసుకున్నారని మాట తెలుస్తాం. అందుకనే మొదటి వాక్యం మహోన్నతుని చాట నివసించేవాడు సర్వశక్తిని నీడలో వాడు ఆయనే అతడు మొరపెట్టగా దేవుని నామ క్రైస్తవులు హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేనదన్నే దీర్ఘాయుష్య చేత నేనదని తృప్తిపరచను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. రోజులు గడిచుకుంది, మనం దేవుని దగ్గరికి వెళ్ళే వారంగా ఉండాలి కనుక ప్రైజ్లో దేవుని ఎదురు నుండి ప్రైజ్లో ఆశీర్వాదాలు మనం ఎక్కువ పొందుతూ దేవుని ఎదురు నుండి విడుదల పొందుతూ ముందుకు సాగడానికి ప్రైజ్లో కృపా దేవుడు దయచేయను గాక. నిరీక్షణ విషయంలో ఏం చేయాలంట? రోజు రోజుకి ఆసక్తి పరిపూర్ణం అవ్వాలని మాట. క్రీస్తులో మీరు పరిపూర్ణ రావాలని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే ప్రభు కోరుతున్నారు కనుక అటువంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయను గాక. దేవుడు మమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలము ఈ విధంగా నీ సన్నిలో గడుపుటకు కృప ఇచ్చారు, అందుని బట్టి నీకు వందనాలు. తీసుకొని వచ్చిన పిల్లలందరిని బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి, సహాయం చేయండి ప్రభువా. హల్లెలూయా స్తోత్రం. ఆత్మీయ జీవితములో మేము హల్లెలూయా స్తోత్రము నేడు ఎనబడిన ఉండగానే అనుదినము ప్రభువా మమ్మల్ని హల్లెలూయా స్తోత్రం ఒకరినొకరిని బలపరుస్తూ ప్రభు ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ప్రభువా ముందుకు సాగే కృప అనుగ్రహించమని, ఆ విధంగా మా నిరీక్షణను సంపూర్తి చేయడానికి నీలో ఎదుగుదల పొందడానికి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తీసుకుని వచ్చిన పిల్లలందరిని బట్టి నీకు వందనాలు. సాక్ష్యం ద్వారా ప్రార్థన కోరేవారు ఉన్నారు, వారిని దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభు అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఎఫ్సీబా గారికి పూర్తి విడుదల దయచేయండి. ఆరోగ్యపరిచి బలపరిచి వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు నడిపించారు, నీకు వందనాలు. యవనస్తులు ఉద్యోగం కొరకు వారి యొక్క పిల్లల నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దానికున్న ఆటంకములన్నీ కూడా తొలగించి ప్రభు గొప్ప విడుదల ఆ విషయంలో దయచేయండి. జీవనోపాధి లేని కుటుంబాలని నీ చేతికి పోసిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఆత్మీయంగా మేము ఎదుగుదల పొందితే మా నిరీక్షణ నీ రాకడలో మేము ఎత్తబడానికి ఉన్న కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి సంఘ పరిచయలన్నీ కూడా నీ చేతికి పోస్తున్నాం. సహాయం చేయమని ఇచ్చిన ప్రార్థన, ఎత్తబడిన కాணிక దశంభాగం అన్నీ కూడా నీ చేతికి పోస్తున్నాం. ప్రతిఫలం కుటుంబానికి దయచేయండి, లోటు లేకుండా నడిపించమని చిన్న ప్రార్థన యేసు ఇచ్చినాం తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎలా ఇప్పుడు సదాకాలం తోడే ఉండను గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. అందరికీ వందనాలు.